శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. మరి షురూ చేసుకుందామా? ముందుగాలనైతే హెడ్లైన్స్ చూద్దాం. ఏం దొంగలు మోపైనరా నాయన. దొంగతనం చేసేటందుకన్నా జర నియత ఉండాలి. ఏది పడితే అదే దొంగతనం చేస్తారా? జర్రన్నంత మనసు లేదా? మానవత్వం లేకపాయే. అసలు ఏం దొంగతనం చేస్తారమో కూడా ఆలోచన లేకపాయే. ఒక కళ్ళు ఉండాలి. ఏదైనా పని చేసినా కూడా జర కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు ఉండాలి. కానీ ఈ దొంగల కథ ఎంత దరిద్రంగా ఉన్నదో చూస్తే అసలు నవ్వాలనో ఏడవాలనో అర్థం కాదు మీకు. మరి అదేంది ముచ్చట అంటారా? చూడండి అయితే మరి. దండాలు అన్నలారా అక్కలారా, గింతదాకా మనం పైసలు దొంగతనం చేసుడు చూసినాం, బంగారం కొట్టేసుడు ఇన్నాం, ఆఖరికి కోళ్ళని ఎత్తుకపోయేటోళ్ళను కూడా చూసినాం. కానీ డైరెక్ట్గా కొట్టిన చికెన్ మాంసాన్ని దొంగతనం చేయడం విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? అసలు నమ్మబుద్దే అయితలేదు కదా. కానీ ఇదే నిజం. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఒక అవ్వ ఇంకొక ఆయన కలిసి బిస్మిల్లా చికెన్ సెంటర్కి పోయిండ్రు. 2 కేజీల చికెన్ ఆర్డర్ ఇచ్చి 500 నోటు వాడేసిండ్రు. షాపోడు మంచోడే చికెన్ కొట్టి కవర్లో పెట్టిండు. ఇంతట్లనే ఆయనకు ఫోన్ వచ్చింది. ఇక మన అవ్వ టైం చూసి ఏం చేసిందో తెలుసా? పక్కనే వేరేటోళ్ళ కోసం పెట్టిన 10 కేజీల చికెన్ కవర్ని కూడా గప్చుప్గా నొక్కేసింది. కొంపదీసి ఆ 10 కేజీల చికెన్తోని ఇంట్లో ఏమైనా దావత్ చేసుకుందా లేక చికెన్ పచ్చడి పెట్టిందా ఏమో, ఇక ఆ దేవుడికే తెలవాలి. పాపం చికెన్ షాపు సుబాని సీసీ కెమెరా చూసి లబోదిబోం అనుకుంటా పోలీస్ స్టేషన్కి పరిగెత్తిండు. పోలీసులు కూడా గిదేంద్ర నాయన చికెన్ దొంగతనం ఏంది అని జరసేపు పరేషానే అయిండ్రు. ఇక నెక్స్ట్ ముచ్చట దొంగతనాల కొత్త ట్రెండే అనుకోండ్రిగా. గీ నడుమ చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దొంగలు కూడా రూటు మార్చిండ్రు. గీ దమ్మపేటలైన విచిత్రమైన సీన్ భలే గమ్మత్తుందిలే. 2 కేజీల చికెన్ కొనుక్కునే తందుకొచ్చిన గీమె ఫ్రీ ఆఫర్ కింద పక్కనున్న 10 కేజీల చికెన్ కవర్ని ఎత్తుకొని పోయింది. షాప్ ఓనర్ సుబాని ఫోన్ మాట్లాడే పనిలో పడితే ఈమె గారడీ చేసి 10 కేజీల చికెన్ని మాయం చేసింది. 10 నిమిషాల తర్వాత చూస్తే కవర్ లేదు, ముక్కలు లేవు. గంత దుక్నపాయన ముఖం బిక్కపోయినట్టు అయింది. సీసీ కెమెరా తీసి చూస్తే అసలు కథ బయటపడ్డది. 2 కేజీల రేటు ఇచ్చి 12 కేజీల చికెన్ పట్టుకపోయింది మన కిలాడి అవ్వ. పాపం ఆర్డర్ ఇచ్చినోడు చికెన్ కోసం వస్తే మీ చికెన్ ఎవరో ఎత్తుకపోయినని చెప్పిండిగా పాపం ఆ దుక్నమాయన్న. కానీ గిట్ల చికెన్ ముక్కల కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వస్తుందని గా దుక్నపాయన అనుకొని ఉండడు కదా నుల్లా. లోకంలా వింత దొంగతనాలు చాలా చూసినాం, కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ కదా నుల్లా. దమ్మపేటల బిస్మిల్లా చికెన్ షాప్లా ఒక మహిళ 2 కేజీల చికెన్ కొని పక్కనే ఉన్న 10 కేజీల చికెన్ కవర్ని బోనస్గా ఎత్తుకొని పోయింది పో. ఓనర్ ఫోన్లో బిజీగా ఉండు చూసి సైలెంట్గా ప్యాక్ చేసుకొని తిమ్మిని బమ్మిని చేసింది. కానీ చికెన్ ముక్కల కోసం గింత ఖతర్నాక్ ప్లాన్ వేసింది కదా. ఇక చికెన్ దుకాణాలోళ్ళు జర పైలముల్లా ఫోన్లు మాట్లాడే గ్యాప్లా చికెన్ ముక్కలు మాయమైతానాయి మరి పైలమిగా. బండి మీద పోర్లు పోతే చిన్న కోపం రాదు, మూతికి మీసం రాదు, చెంపలకు గడ్డం రాదు. కానీ పెద్దోళ్ళు నడిపినట్టు నడుపుతారు ఆ బండిని. చేతిలో బండి ఉంటే నా అంతటోడు లేడు అన్నట్టు ఫీల్ అవుతారు. మరి గీళ్ళని అద్దు అని చెప్పేదేవలు, తప్పు అని చెప్పేదేవలు, కేసులు అసలు రాసేదేవలు? పోలీసులు కదా. కానీ గదే పోలీసోళ్ళు గీ పిల్లగాళ్ళతోని బళ్ళు నడిపిస్తే, చిన్న పిల్లగాళ్ళతో నడిపిస్తే గట్లెందుకు చేస్తారు అని అనుకుంటారు కదా. కానీ గీ పెద్ద మనిషి వేసిండు గట్లనే. ఈ నడుమ పోలీసులు మైకులు పట్టుకొని రోడ్ల మీద పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుండ్రు చూసిండ్రా. మైనర్లకు బండ్లు ఇయ్యకుండ్రి, పానాలు తీయకుండ్రి, లోపలెత్తామని గట్టిగా చెప్పబట్టే జనాలు సుతా అబ్బో సార్లు ఎంత మంచి ముచ్చట చెప్పిండ్రు అని మురిసిపోతాండ్రు. కానీ గీ నీతులన్నీ పబ్లిక్కే గాని మాకు కావు అనబట్టే ఓ సారు గంధం కూడా మెయిన్ రోడ్డు మీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. జనాలు ఏమైందా అని ఎగబడి చూస్తే ఆడొక స్విఫ్ట్ కారు చీమ నడకను నడుతాంది. ఇంతకు గీ డ్రైవింగ్ సీట్లో ఎవరుండ్రో చూడుండ్రి. ఆ మైనర్ మనవరాలు. గది కథ. స్టీరింగ్ పట్టుకొని కారు నడుపుతాంది. మరి పక్కన ఎవరున్నారో దెరికేనా?
చట్టాన్ని కాపాడాల్సిన మన పోలీస్ సారే కూర్చొని గైడెన్స్ ఇస్తాడు. అరేరే సారు చట్టాలు మాట్లాడేటప్పుడు స్టేషన్లు ఉంటాయి, మన ఇంటికి వచ్చే వరకు అవి చుట్టాలు అవుతాయి సారు, లేకపోతే మనవరాలు ముద్దు చట్టం పక్కన పెట్టు అంటారా? రూల్స్ అందరికీ ఒకటే, కానీ పోలీసులకు మాత్రం స్పెషల్ అబ్బా. గంధంగూడ నుంచి బైరాగిగూడ పోయే మెయిన్ తొవ్వల బండ్లన్నీ ఏడికాడ అయిపోయినాయి. ఎండల జనాలు హారన్లు కొట్టి కొట్టి అలసిపోయినరు. అసలు ముంగట ఏం జరిగిందని పోయి చూస్తే ఆడొక కారు అడ్డం దిడ్డం పోకుండా కనిపించింది. కార్లోనేమో చిన్న పిల్ల ఉన్నది, ఒక మైనర్ పిల్ల. పిల్లకు స్టీరింగ్ ఇచ్చి పక్కన ఒక పోలీస్ అధికారి హ్యాపీగా డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. అరే సారు, సామాన్యుడు మైనర్ పిల్లాడికి బండి ఇస్తే వేలల చలాన్లు ఎత్తారు, కోర్టుల చుట్టూ తిప్పుతారు. మరి మీ మనవరాలకి మెయిన్ రోడ్డు మీద కారు ఇస్తే ఏ సెక్షన్ కింద బుక్ చేయాలి సారు? ప్రజల ప్రాణాలతోని చెలగాటం ఆడినందుకు ఇంకెంత పెద్ద కేసు వేయాలను? వెనుక జనాలు తిట్టుకుంటున్నా మన సారు మాత్రం కూల్గా డ్రైవింగ్ క్లాస్ నేర్పబట్టే. ఏం నడుస్తుంది సార్కి రాజకీయం అని తిట్టబట్టే జనాలు ఈ ముచ్చట చూసి. లోకానికి నీతులు చెప్పేటోడే రూల్స్ బ్రేక్ చేస్తే ఎట్లుంటుందో ఈ వీడియో చూస్తే తెలుతుందిలా. గంధంగూడ పరిధిలా ఒక పోలీస్ అధికారి తన మైనర్ మనవరాలతోని ఏకంగా మెయిన్ రోడ్డు మీద కారు నడిపించిండు. గిట్లా కారు నడపరాక ఆ పిల్ల పాము లెక్క నడిపే వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. తీరా చూస్తే స్టీరింగ్ సీట్ల మైనర్ పిల్లను కూసోబెట్టి మురిసిపోవట్టే ముసలి పోలీసారు. అరే మైనర్లకు బైండ్లు ఇయ్యద్దా అని చెప్పి రోజు మైకులలో చెప్పేది గీళ్ళే, మళ్ళీ ఇప్పుడు మీ మనవరాలకి మెయిన్ రోడ్డు మీద ట్రైనింగ్ ఇచ్చేది కూడా మీరే. అది సుతాగ్గంత చిన్న పిల్లకు. గిట్లయితే సామాన్యులకి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు సారు? రూల్స్ అనేవి సామాన్యులకేనా, మీకుండయా అని తిట్టిపోయేవట్టే కొందరు జనాలు. భక్తి అంటే ముక్తి కోసం అనుకుంటాం కదా, కానీ ఈ నడుమ సానా చోట్ల భక్తి అంటే కలెక్షన్ లైన్ అనేది కాదనలేని నిజముల్లా. మన ఓదేల మల్లికార్జున స్వామి గుళ్ళే అగ్నిగుండాల జాతర మస్త్ అయింది. అంత మంచిదే కానీ దేవుని దర్శనానికి టికెట్లు పెట్టడం చూసినాం, లడ్డూలకి పైసలు వసూలు చేసుడు కూడా విన్నాం. కానీ అగ్నిగుండాల దాటనికి కూడా టికెట్లు పెట్టిండ్రట. మరి పెడితే పెట్టిండ్రు, భక్తులందరికీ ఛాన్స్ అన్న దొరికిందా లేదా చూద్దాం పారి. మరి మన ఆలయ కమిటీ సార్ల అగ్నిగుండాల చిత్రం చిన్నగా లేదు. అరే అగ్నిగుండం దాటితే పాపాలు పోతాయో లేదో తెలియదు, కానీ జేబుల పైసలు మాత్రం పక్కా పోతాయి. తీరా పైసలు కట్టి టికెట్ కొన్నాక ఆడ సీన్ రివర్స్ అయితే పైసలు పోవా మరి? అవు మీరు ఇన్నది నిజమేనుల్లా. ఓదేలా మల్లన్న గుళ్ళే అగ్నిగుండాలు దాటేతందుకు గుడోళ్ళు ఎన్ని పైసలు పెట్టిండ్రో ఎరికేనా? అచ్చరాల 200 రూపాయల టికెటు. అరే భక్తులు స్వామి మీద భక్తితోని ఒళ్ళు పులకించిపోయి ఆ అగ్నిగుండాలు దాటుదామని లైన్లో నిలబడ్డారు. జేబులు ఖాళీ చేసుకొని మరీ టికెట్లు కొన్నారు. తీరా చూస్తే మన ఆలయ కమిటీ సార్లు చేసిన పుణ్యకార్యం వల్ల సగం మందిని అసలు అగ్నిగుండాల దగ్గరికే పోనీయలేదట. ఎందుకు కట్టినాం? ఒక గుడికి కట్టినాం సరే, ఇది ఒక కాணிక అనుకున్నాం. ఈ కాணிకకు మాకు అగ్నిగుండం దొక్కే అవకాశం ఉంటుంది అనుకున్నాం. అయినా కానీ ఒక 50 మంది కంటే ఎక్కువ దొక్కలేదు. అగ్నిగుండం క్లోజ్ చేసేసి గుడికి చైర్మన్ కి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక గుడి అర్చకులు ఏం చేస్తున్నారు? భక్తులకు మస్తు కోపం వచ్చిందట. అరే నాయనా 200 గుంజుకున్నారు కదా, అగ్నిగుండం దొక్కనియరా దాటనియరా అని గుడి ముంగట్నే రచ్చ చేసిండ్రు. పైసలు పోయే పాయసం పోయే అన్నట్టు అయ్యిందిగా. అటు దేవుడు మొక్కు తీరక ఇటు పైసలు వెనకకు రాక భక్తులు లాబోదిబో మనబట్టే. ఆలయ కమిటీ వాళ్ళు ప్లానింగ్ చూసి జనాలు నవ్వుకుంటాన్రు. గిదేం దేవుడి సేవ సార్, టికెట్ అమ్ముడు మీద ఉన్న శ్రద్ధ భక్తులను పంపేదానికి లేదా అని తిట్టబట్టే. ఇప్పుడు నైట్ 2 గంటల నుంచి లైన్లో ఉన్నాం, మాకు ఇంతవరకు దేవుని దర్శనం కాకుండా చేసారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, 200 పెట్టి మేము తీసుకున్నాం. టికెట్ తీసుకొని నడిస్తే మమ్మల్నే కదా రానివ్వండి. మేము పైసలు పెట్టి తీసుకున్నా కూడా మీరు రానివ్వప్పుడు మీ కమిటీ వాళ్ళే మీరు నడవండి. మరి అలాంటి టికెట్ పెట్టండి మీరు. టికెట్ అనేది
దేవుడు తానే కూడా అన్యాయమేనా అని భక్తులు బాధపడబట్టే ఓదేలా జాతరలా అగ్నిగుండాలు దాటేటోళ్ళ దగ్గర 200 వసూలు చేసి తీరా టైం వచ్చే వరకు వాళ్ళని తోసేసిండ్రు. పైసలు కట్టిన భక్తులు ఆగ్రహంతోనూ ఊగిపోతాండ్రు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆలయ కమిటీ వాళ్ళు చేసిన ఈ పని మాకు నచ్చలే అని బాధపడబట్టే. అయినా వాళ్ళు భక్తితోని 200 అయినా మంచిదే గాని కోరికలు తీర్చే ఆ మల్లన్న గుండం దొక్కాలే అని వచ్చిరి. మళ్ళీ మీరు తొక్కే సౌలత చేయకపోతే ఎట్లా సార్లు అని తిట్టబట్టే గీ ముచ్చటేరికైన జనం. పాపం జనాలు స్వామి మీద భక్తితో నత్తే ఆడ కమిటీ వాళ్ళేమో కలెక్షన్ల బిజీలుండి భక్తులను గాలికి వదిలేసిండ్రు. టికెట్ కౌంటర్ తానున్న స్పీడు భక్తులను లైన్లో పంపే దగ్గర సూపకపాయే. గిట్లయితే వచ్చేసారి జనాలు టికెట్లు కొంటారా సార్? అగ్నిగుండాల టికెట్తోని భక్తుల జేబులకు నిప్పు పెట్టిండ్రని గరం కాబట్టే ఆడికి పోయినోళ్ళందరూ. మనం ఏం సెంచరీలు ఉన్నామబ్బా. అందరి చేతులలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అంతరిక్షంలోకి రాకెట్లు పోతాయి. రోబోలు వచ్చి పనులు కూడా చేస్తున్నాయి. కానీ కొందరు బుర్రలు మాత్రం ఇంకా ఎక్కడనో 100 ఏళ్ళ వెనకాలనే ఆగినాయి. ఒక ఊరికి ఒక చిన్న సమస్య వచ్చింది. గంతే వాళ్ళు పంతులు తానికి పోయి మా ఊళ్ళో గిట్లయితాంది అని చెప్పిండ్రు. అయ్యో ఊరికి కీడు సోకిందని ఒక ఉపాయం చెప్పిండు. వాళ్ళు వాటించిండ్రు. ఇక కీడేందో అసలు వాళ్ళ ఉపాయం ఏందో చూద్దాం పారి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలా అబాది జమ్మికుంట కాలనీల లాగ్గి నడుమ ఒగలెనుకొగలు కాలం చేసిండ్రట. లైన్ బట్టి ఊర్లుండే జనాలు కాలం చేసే వరకు భయపడ్డారు ఊరోళ్ళంతా. కానీ గా భయానికి కారణమేంది? ఏదైనా హెల్త్ ప్రాబ్లమా లేక వైరస్సా అని డాక్టర్ల తానికి పోలేదుగా వాళ్ళు. మనోళ్ళు సీదా పురోహితుని తానికి పోయిండ్రు. ఆయనేమో కాలానికి కీడు సోకింది, ఊరు పాడైందని ఒక ముక్క చెప్పి ఉపాయం చెప్పిండు. పురోహితుడు చెప్పిండని ఊరంతా కలిసి ఏకంగా ఒక విచిత్రమైన ప్లాన్ వేసిండ్రు. ఐతారం తెల్లారంగా 5టికే ఇండ్ల ముంగట పెండ నీళ్లు చల్లకుండానే ఇంటికి తాళాలేసి ఊరంతా బయటపడ్డరు. ముసలి ముతక పిల్లగాళ్ళు అందరు కలిసి గంపలు గిన్నెలు పట్టుకొని ఊరి చివరకు పోయిండ్రు. రోజంతా ఎండనక వాననక అక్కడే వంటలు వండుకొని పిక్నిక్ వచ్చినట్టు తిని సాయంత్రం రాత్రి అయ్యేదాకా ఆడనే ఉండి వండుకొని తిని రాత్రి పోయిండ్రు మళ్ళీ ఇంటికి. అరేరే గిట్ల ఊరంతా బయట కూసుంటే రోగాలు పోతాయా? వచ్చిన కీడు మాయమైపోతుందా? కాలానికి కీడు సోకుడేందో ఇల్లు ఇండ్లీడ్చిపోడేందో. అయినా ఈ విషయం గిట్ల దొంగలకి మాత్రం తెలిసిందనుకో ఇదొక మంచి ఛాన్స్ అవుతుందిగా. ఊరంతా ఖాళీగా ఉన్నదని తెలిస్తే కప్చుప్గా చీపానాయి పోగొట్టుకొని పోతారు. ఏం నడుస్తుంది సార్ ఈ కాలంలో అని అనబట్టే ఈసొండి నమ్మనోళ్ళు. అసలు జమ్మికుంటలా ఎందుకు లైన్గా కాలం చేసిండ్రు జనాలంటే కాలనీలల్లా ఏమైనా అపరిశుభ్రత ఉన్నదా, తాగే నీళ్లు ఖరాబ్ అయినాయా, లేక ఏదైనా కొత్త రోగం వచ్చిందా అని అధికారులు టెస్టులు చేయించాలి. కానీ జనాలు మాత్రం మూఢనమ్మకాలతోని ఊరు ఖాళీ చేసి రోడ్ల మీద పడే. ఆడ చదువుకున్నోళ్ళు ఇదంతా ఉత్త కదా ఎందుకు టైం వేస్ట్ అనుకుంటా నెత్తినోరు మొత్తుకున్న ఇంట్లోళ్ళు బ్లాక్మెయిల్ చేసి మరీ పట్టుకొని పోయిండ్రట. అయ్యా గిలాంటి మూఢనమ్మకాలు నమ్మి టైం వేస్ట్ చేసుకోకుండ్రి, ఇంకింత పానాల మీదకి తెచ్చుకోకుండ్రి. హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకుంటే నయ్యం, రోగం వస్తే టాబ్లెట్ వేసుకోవాలి. కానీ గీ ఊరు దాటి అడవిలో కూర్చుంటే కీడెట్ల పోతుందిలా. ఇకనన్నా మున్సిపల్ అధికారులు డాక్టర్లు ఆ కాలనీలకు పోయి అసలు సమస్య ఏందో కనిపెడితే మంచిది. లేదంటే రేపు ఇంకో పురోహితుడు వచ్చి ఇంకేదో చెప్తే జనాలు ఇంకేదో చేసినా ఎత్తారు. జర పోయి చెక్ చేయండి సార్లు. గీ నడుమ ఊర్లల్లో పంచాయతీలు చట్టాలు ఎట్లా తయారైనాయో చూసిండ్రా? పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎందుకు ఉన్నాయో ఎవ్వరికి ఎరకలేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు, ఎవరికి దోచినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఊర్ల నుంచి వంపుడు లేకపోతే ఊర్లు ఉండొద్దనుడు. అబ్బో కథ వేరే ఉంటుంది. గా ముచ్చట తప్పకుండా చూడాలి కదా. చలో మరి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ వడ్డిపాలెంలా ఒక దారుణమైన ముచ్చట అయింది.
ఒక పిల్లకు నచ్చినోడితోని ఆమె లేచిపోయింది. దానికి ఎవరో సాయం చేసిండ్రని ఒక కుటుంబం మీద పడి ఊరంతా కలిసి దాడి చేసిండ్రు. ఆఖరికి ఆ కుటుంబాన్ని ఊరికెంచి ఎల్లగొట్టిండ్రు. ఊళ్ళోనే ఉండొద్దట వాళ్ళు. అరే తప్పు చేసిన వాళ్ళని పట్టుకునేది పోయి వాళ్ళని తాడి చెట్టుకు కట్టేసి సుతం కొట్టిండ్రట. కాకపోతే వాళ్ళు వచ్చేసి పట్టుకుని వచ్చి నువ్వేంద్రా చెప్పేది మాకు అని చెప్పేసి లాగి బయట తోశారు. తోసిన తర్వాత మల్లంపాటి గురయ్యన అతను కర్ర తీసుకొచ్చి నా మీద కొట్టాడు. కొట్టి నువ్వు పడదోసి మా తమ్ముడిని కానీ లాక్కొచ్చి కొట్టి చెట్టుకు కట్టేసి ఈ విధంగా నానా తిట్టి కొట్టారు. అవునులా ప్రేమించుకున్నోళ్ళు లేచిపోతే ఇక్కడ వేరేటోళ్ళ పానల మీదకి వచ్చింది. ఆ యువతికి ఎవరో పైసల సాయం చేసిండ్రని అనుమానంతో శ్రీనివాసులు నాయుడు, గురువయ్య నాయుడు, వెంకయ్య చౌదరి అనే లీడర్లు గ్యాంగ్ వేసుకొని వచ్చిండ్రు. ఇంట్లోన్న ఆడవాళ్ళను కూడా చూడకుండా అందరి మీద పడి ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రట. అంతటితో ఆగకుండా సాయం చేసిండని ఒక ఆయనను పట్టుకొని నడి రోడ్డు మీద చెట్టు కట్టేసి నానా హింస సుత పెట్టిండ్రట. అరే గిదేమన్నా రాచరికపు కాలమా సార్? నచ్చినట్టు కొట్టేతందుకు, ఊళ్ళకేంచి ఎల్లగొట్టేతందుకు వీళ్ళేమన్నా రాజులా అని జనాలు ముక్కున వేలేసుకోవట్టే. పాపం గా తల్లి బాధ చెప్పుకుంటా ఒక్క పరి ఎట్లయిందో చూడుండ్రి. అదే మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చున్నాం సార్. డబ్బులు ఇచ్చుంటే వాళ్ళ పాప ఏదో తప్పు చేసిననేసి ఆ పాప చేసిన తప్పుకు నా బిడ్డ మీద నిందేసేసి మమ్మల్ని బహిష్కరించేస్తున్నారు. ఊళ్ళో నుంచి వెళ్ళిపోయినాను అంటున్నారు. మేము ఎక్కడ తల దాచుకోవాలా? నాగారపమ్మ గుడికాడ చేసిపోయి నా చిన్న కొడుకు చెట్టుకు కట్టేసి కొట్టినేస్తారు వాళ్ళు. నీ కొడుకుని కొడుతున్నా చూస్తాను మీరే అనేసి అన్నారు సార్. ఎక్కడా నీ న్యాయం ఉందా? చెట్టుకు కట్టేసి న్యాయం ఉందండి సార్, మీరే చెప్పండి సార్. ఈ చెట్టుకు కట్టేసి కొట్టేది సార్. ఆ దేవతలు ఏమి చేస్తున్నారో సార్, ఆ దేవతలు ఏమి చేస్తున్నారు సార్. ఈ ఘోరం జరిగి 5 రోజులు అవుతున్నా సరే ఊర్లల్లా ఎవరు నోరే మెదపలేదు. పాపం ఆ దెబ్బలకి దాలలేక పానభయంతో ఆ కుటుంబం అంతా ఊరిడిచిపెట్టి ఏడనో అడవుల్లా ఇంకా ఆడాడ పోయి దాక్కుండ్రట. ఇక లాభం లేదు, ఊర్లల్లా న్యాయం దొరకదని చక్కగా సీదా జిల్లా పోలీస్ ఆఫీస్కి వచ్చి ఎస్పీ సార్ కాలు పట్టుకున్నారు. అధికార పార్టీ లీడర్లు ఎన్నుకుండి నడిపించిన ఈ దౌర్జన్యాన్ని చూసి పోలీసులు కూడా షాక్ అయినరు. అరే తప్పు చేస్తే లీగల్గా యాక్షన్ తీసుకోవాలే కానీ గిట్ల చట్టాన్ని చుట్టంలాగా మార్చుకొని ఊర్లలో రౌడీజం చేస్తే చూసుకుంటూ ఊకుంటారా సార్ అని తిట్టబట్టే జనాలు. ఈ నడుమ జనాల్ని ముంచేటోళ్ళు రకరకాల స్కీములు పట్టుకొస్తున్నారు చూసిండ్రా. రియల్ ఎస్టేట్ అన్నారు, డబుల్ పైసలు అన్నారు, బంగారు స్కీములు అన్నారు. జనాలు హుషారైపోయేసరికి ఇప్పుడు కొత్తగా పప్పుల చీటి అని మార్కెట్లోకి తెచ్చిండ్రు. పప్పుల చిట్ట గదేంది అనుకుంటాండ్రులే. చలో మరి ఆ ముచ్చట్లకు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో 3 కిలాడి లేడీలు కలిసి పప్పుల చీటి లక్కీ డ్రాల పేరుతోటి అమాయక దళిత మధ్యతరగతి ఆడోళ్లకు పెద్ద కుచ్చుటోపి పెట్టిండ్రు. 1,50,00,000 రూపాయలు గప్చుప్గా నొక్కేసి రాత్రికి రాత్రే ఉడాయించిండ్రు. అరే గీ 6 నెలల సంధి బాధితులు ఎతికి అలసిపోయి ఇవాళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండ్రు. లోకంలా మోసాలు చేసేటోళ్లకు ఐడియాల కరువు అస్సలేదు. మోసం చేయాలని దిమాక్లకు రాగానే ఉపాయాలు జేబులు ఉంటాయి. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల పొంటి పల్లెటూర్లలుండే అమాయక మహిళల తానికి 3 కస్టమర్లు వచ్చిండ్రు. వాళ్ళే పెరివెల్ల కృష్ణవేణి, చిలుకూరి కుమారి, జంపన శిరీష. అక్క పప్పుల సీట్ ఎయ్యుండి లక్కీ డ్రాలల్లా అద్దిరిపోయే బహుమతులు గెలుచుకోండ్రి అని పెద్ద ముచ్చట్లు చెప్పిండ్రు. అరచేతిలా స్వర్గం చూపించిండ్రు. పాపం రెక్కాడితే గాని డొక్కాడనట్టు బతికే మన దళిత మధ్యతరగతి మహిళలు ఇళ్లల్లో దాచుకున్న పైసలన్నీ తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టిండ్రు. గిట్ల ఒక్కరు కాదు, 2 కాదు, 300 మంది ఆడోళ్ళ తాన అచ్చరాల 1,50,00,000 రూపాయలు వసూలు చేసిండ్రు ఈ కిలాడి లేడీలు.
మేము ఏదో జీవనోపాధి పని చేసుకుంటూ బతికేవాళ్ళం అండి. మాకు కూలి ఆడితే కానీ డొక్కాడని పరిస్థితి. అలాంటప్పుడు ఈమె పెరవేళ్ళ కృష్ణవేణి అనే ఆమె పప్పుల చీటీ అనే పేరుతో డ్రాల్తా అనే పేరుతో 30 కోట్లు ఇస్తానని ఆశ కల్పించి చెప్పడం జరిగిందండి. సుమారు నేను 500 మందితో కట్టించడం జరిగింది. ఆమె ప్రతి నెల మేము కట్టేవాళ్ళమి. ఇప్పుడు అవి ఆవిడ ఇవ్వడం మానేసిందండి. మమ్మల్ని మోసం అనే ముసుగులో ముంచేసి ఆవిడ ఊరి నుంచి పరారైపోయి వెళ్ళిపోవడం జరిగిందండి. పైసలన్నీ మూట కట్టుకున్నాక గీ ముగ్గురు సుందరాంగులు ఊరిడిచి పారిపోయినరు. పప్పుల సీటీ అని నమ్మితే జనాల జేబులకి పెద్ద సిల్లు పెట్టిండ్రు అన్నట్టు. పైసలు పోయినాక బాధితుల బాధలు అన్నీ ఇన్ని కావు. అయినా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమత్తది? ఏమన్నా ఉంటే ముందే సుధరాయించుకోవాలి కానీ. ఇక గడిచిన 6 నెలల సంధి ఆ ముగ్గురు మోసగత్తెల కోసం కాళ్ళు అరిగేటట్టు తిరుగుతాండ్రు. వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగినా ఆ సుఖి దొరకలేదు. ఫోన్లు ఎత్తే బంధువు. ఇక లాభం లేదనుకొని బాధితులంతా గుంపుగా కలిసి పాయకరావుపేట పోలీస్ స్టేషన్కి పోయి లబోదీబోం అనుకుంటా ఫిర్యాదు చేసిండ్రు. మా డబ్బులు ఎలాగన్నా ఇప్పించాలని పోలీసు వారిని కోరుచున్నామండి. మేము చాలా బాధల్లో ఉన్నామండి. మేము దళితులమండి. అయినా సరే మాకు పప్పుల చీట్లు ఇస్తారని కట్టేమండి. సంవత్సరానికి వచ్చి ఇస్తారు కదా, ఫ్యామిలీలు పిల్లలు గట్టా బతుకుతారని కట్టామండి. ఇలా చేస్తుందని అనుకోలేదండి. మేము 2 లక్షలు మోసపోయామండి. మేమే మోసపోయామంటే ప్రతి ఊరోళ్ళు కూడా అలా మోసపోయారు సార్. మరి ఆవిడని ఎలాగన్నా పట్టుకొని మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నామండి. సారు కట్టపడి దాచుకున్న పైసలని పట్టుకొని పోయిండ్రు సార్లు. మాకు న్యాయం చేయండ్రి అనుకుంటా చేతులు జోడియబట్టే. పోలీసులు కూడా కేసు బుక్ చేసుకొని దర్యాప్తు చేస్తాం. గా కిలాడి లేడీలను పట్టుకొని మీ పైసలు మీకు ఇప్పిస్తాం. ఇంకేడ పప్పుల చిట్టి ఉప్పుల చిట్టి అని ఖాతాలు తెరవకుండా చూస్తామని చెప్పి పంపిండ్రు. ముగ్గురు ఆడవాళ్ళు కలిసి ఊర్ల మీద పడి 1.5 కోటి కొట్టేస్తుంటే ఎవరికి అనుమానం రాలేదంటే చూడుండ్రాలి ఎంత తెలివిగల్లోళ్ళో. ఇప్పటికైనా జనాలు గిసొండి లక్కీడ్రాల మాటలు నమ్ముడు బంద్ పెడితే మంచిదిగా మీకే. లేకపోతే జేబులు ఖాళీ అవుతాయి. చెప్పేది చెప్పినాం, అటెనక మీ ఇట్టం ఇక. మరి ఖతర్నాక్లా ఇప్పుడు ఐరల్ ముచ్చట్లు చూద్దాం. మొన్నటికి మొన్న ఒక ఆయన రైలు సీట్ల మీద వండుకొని డాన్స్ చేసిండు. నిన్న ఇంకొక ఆయన ఏకంగా సీటు కింద స్టవ్ పెట్టి వంట వండిండు. ఇవాళ వచ్చిన వీడియో చూస్తే అందరు షాకు. ఒక రైలు బోగి లోపల పురోహితుడు మంత్రాలు చదువుతుంటే జనాలు గుంపు కూర్చొని హోమాలు పూజలు చేస్తుండ్రు. అరే రైల్వే రూల్స్ ఏమన్నా మారినాయా? అందరం రేపటి సంది రైలుకి కొబ్బరికాయలు కొట్టచ్చా అని జనాలు లబోదిబోం అనుకుంటా సోషల్ మీడియాలో రచ్చలేపిండ్రు. తీరా పంచాయతీ పెద్దదయ్యే వరకు మన ఉత్తర రైల్వే సార్లు వచ్చి అసలు ముచ్చడి చెప్పిండ్రు. వైరల్ అయిన వీడియో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. రైలు బోగి లోపల అచ్చం గుళ్ళున్నట్టే సెటప్ చేసిండ్రు. పురోహితుడు పీఠం వేసుకొని కూర్చొని గట్టిగా మంత్రాలు చదువుతుంటే భక్తులు శ్రద్ధతోటి పూజలుగా అనిచేసిండ్రు. గీ వీడియో బయటకు రాగానే జనాలు నెత్తి నోరు మొత్తుకున్నారు. అరే బాబు, రైల్లా అగ్గిపెట్టె గీసేతందుకే పర్మిషన్ లేదురా నాయన. గిట్లయితే రేపు అందరూ పొయ్యిలు పెట్టుకొని వంటలు వండుకుంటారు కావచ్చని రైల్వే శాఖను తిట్టిపోసిండ్రు. మేం జనరల్ బోగి టికెట్ కొని సీటు కోసం కోట్లాడుతుంటే వీళ్ళేంది హ్యాపీగా పూజలు చేసుకుంటారని ప్యాసింజర్లు అవాక్కైండ్రు. గీ రచ్చతోని రైల్వే అధికారులు కూడా సీట్లలోకించి లేవాల్సి వచ్చింది. జనాలు గింతలా గగ్గోలు పెడతంటే ఉత్తర రైల్వే అధికారులు వచ్చి కూల్గా ముచ్చడి చెప్పిండ్రు. అయ్యా మీరేం కంగారు పడకుండ్రి, అది మీరెక్కే జనరల్ బోగి కాదు, రిజర్వేషన్ డబ్బా, అంతకన్నా కాదు. అదొక స్పెషల్ సెలూన్ కార్ అని క్లారిటీ ఇచ్చిండ్రు. అంటే పైసలున్నోళ్ళు అలా పర్సనల్ పనుల కోసం ప్రత్యేకంగా బుక్ చేసుకున్న ప్రైవేట్ బోగి అన్నట్టు. గట్ల స్పెషల్గా పైసలు కట్టి బుక్ చేసుకుంటే లోపల ప్రైవేట్ ఈవెంట్లు చేసుకునేందుకు పూజలు చేసుకోవడానికి రైల్వే రూల్స్ ఒప్పుకుంటున్నాయి అన్నట్టు. చూసిండ్రా అన్నలారా, పైసలుంటే రైలు బోగిని కూడా టెంపుల్గా మార్చేయచ్చని మన రైల్వే సార్లు నిరూపించిండ్రు. కాబట్టి రూల్స్ అందరికీ ఒకటే కానీ
జేబుల పైసలు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం స్పెషల్ రూల్స్ ఉంటాయి అన్నట్టు. ఇక నుల్లా గియ్యి ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ భారీ ముచ్చట్లతో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాం మళ్ళా పైలం.